ఆగవే. ఎక్కడికెళ్తావు? నేను చేత వద్దు వద్దు నన్నేం చేత వద్దు, నన్ను చంపొద్దు, నన్ను తోసేద్దు, నన్నేం చేత వద్దు వద్దు వద్దు, నన్ను చంపొద్దు, నన్నేం చేత. ఏంటే వణుకుతున్నావు? ఈ ప్లేస్ను చూసి భయం వేస్తుందా? కాళ్ళు చేతులు వణుకుతున్నాయా? నా ప్రాణం తీసినప్పుడు ఏమైందే? నా ప్రాణం తీసిన ప్లేస్ చూడు. ఇక్కడేగా నన్ను కొండపై నుంచి తోసేశారు. నిన్ను ఇక్కడి నుంచి తోసేస్తా. నన్ను చంపొద్దు, నన్ను తోసేద్దు, శవంలా మార్చేస్తా. నన్ను దారుణంగా చంపేశారు కదే, నిన్ను వదిలిపెట్టను. నన్ను ఎలా తోసేసావో నిన్ను అలాగే తోసేస్తాను. నన్ను చంపి నోకే పిండాలు పెడతావా? ఏయ్, నిన్ను వదలను. నా స్థానం సొంతం చేసుకోవాలని చూస్తావా? నా బావతో బతకాలని చూస్తావా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.